ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 గంటలుగా ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం తర్వాత ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును విచారించే అవకాశం ఉంది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు హాజరయ్యారు ప్రణీత్ రావు. నిన్న ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు రక్షణాత్మక ధోరణిలో సమాధానం చెప్తున్నట్టుగా సమాచారం. మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు వీళ్ళిద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అమర్, చెప్పండి, ఎలాంటి వివరాలు ఉన్నాయి? ప్రణీత్ రావు పూర్తిగా ఉన్నతాధికారులదే బాధ్యత, వాళ్ళు చేయమంటేనే నేను చేశానని చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. హిమబిందు, ప్రస్తుతానికైతే 3 గంటలు కావస్తుంది. ప్రభాకర్ రావుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండవ అంతస్తులో ప్రస్తుతం సిట్ బృందం అతన్ని విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభాకర్ రావు 3 గంటల నుంచి అతన్ని కీలకమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి హార్డ్ డిస్కులు, 2TB డాటా కూడా మొత్తం ధ్వంసమైన నేపథ్యంలో నాగోల్లో ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పడవేసినటువంటి హార్డ్ డిస్కులను సైతం ఇప్పటికే పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి డాటాను రికవరీ చేయలేకపోయారు. దీంతో FSL రిపోర్టు, టెలికాం సర్వీస్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం 3వసారి విచారణను కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ జరగనున్న విచారణ కీలకం అని చెప్పుకోవచ్చు. ప్రణీత్ రావు విచారణకు ఇవాళ హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం సమయాల 2:30 గంటల సమయాన విచారణకు హాజరైన ప్రణీత్ రావు కీలకమైన కన్ఫెషన్ ఇచ్చారు. హార్డ్ డిస్కులు కావచ్చు, SIBలో ప్రభాకర్ రావు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ప్రస్తుతం ప్రభాకర్ రావు వర్షన్ ఎలాగా ఉందనే కోణంలో ప్రస్తుతం సిట్ బృందం అయితే విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే ప్రముఖ నేతలు, బీజేపీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు, వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ కూడా గత BRS సర్కార్ హయాంలో చేసిందనేది వాస్తవం అని ఇప్పటికే ప్రణీత్ రావు ఒప్పుకున్నాడు. అతని స్టేట్మెంట్ ముందుంచి ప్రస్తుతం ప్రభాకర్ రావు అయితే విచారిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రణీత్ రావు అయితే వచ్చే అవకాశాలున్నాయి. ప్రణీత్ రావు వస్తే ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఏదైతే గత BRS సర్కార్ ఉందో, గతంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు. కాబట్టి ఆ నేతలకు సంబంధించి వాళ్ళకు చేకూరే డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును సమకూర్చడంలో వాళ్ళకు వచ్చే ఇన్పుట్స్ అన్నింటిని కూడా డబ్బును సేకరించి BRS సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లకు చేరవేసినట్లుగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటు వ్యాపారులను కూడా బెదిరించినట్టు, ఇటు ప్రతిపక్ష నేతలకు సంబంధించి ఇటు జర్నలిస్టులను, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తీవ్రస్థాయి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ ని ప్రస్తుతం 3వసారి విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇవాళ విచారణ ముగిసిన తర్వాత, అంటే ఒకవేళ ప్రణీత్ రావు వస్తే మాత్రం కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారిస్తారు, రాకుంటే మాత్రం అతన్ని ఒకసారి విచారించిన తర్వాత మొత్తం 3 సార్ల విచారణ పూర్తవుతుంది. కాబట్టి ఆగస్టు 5 లోపు అతనికి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి. అంతలోపు అరెస్ట్ చేయదు, విచారణ కొనసాగించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో 5 లోపు కస్టడియల్ విచారణకు సిట్ బృందం ఏదైతే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. ఓకే అమర్, థ్యాంక్ యూ.